మయూఖ శ్రోతలకు స్వాగతం. ఈ రోజు చదవబోయే కథ పేరు కుటుంబ దృశ్యం. కుటుంబం ఏర్పడుతూ ఉండే దృశ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇద్దరు స్త్రీ పురుషులు ఒకరినొకరు కావాలనుకుంటారు. పెళ్లి చేసుకుని ఒకటవుతారు. వాళ్ళ మనసుల్లో ఇంద్రధనుస్సులు విరుస్తాయి. జీవితాల్లోకి వసంతం వస్తుంది. కాంక్షలు నులివెచ్చని మంటల్ని రగుల్చుతాయి. ఆశలు చిగురిస్తాయి. పిల్లలు పుడతారు. కాలంతో పాటు అందరూ కదులుతారు. ఆ తర్వాత ఈ ప్రశ్నకి జవాబులా ఆమె. నేను భోజనం చేసి సిటౌట్లో కూర్చోగానే అందుకోసమే ఎదురు చూస్తున్నట్టు వచ్చి నా ఎదురుగా మెట్ల మీద కూర్చుంది. నన్నేదో అడగాలని ప్రయత్నిస్తూ అడగడానికి సంకోచపడుతోంది. చెప్పండమ్మా అన్నాను. నల్లగా సన్నగా ఉండే మనిషి. బాగా పాతబడ్డ చవక రకం సింథటిక్ చీర కట్టుకుంది. ముతక జాకెట్ వేసుకుంది. జుత్తుకి నూనె రాసి నున్నగా దువ్వుకుని వేలుముడి చుట్టుకుంది. 2 చేతులకి 2 వెండి గాజులు, మెళ్ళో పూసలదండ, తెల్లగా పేసి గీతలు పడ్డ చర్మం, సుమారైన దేహదారుఢ్యం. కష్టాల రూపురేఖలు ఆమె ముఖంలో ప్రతిబింబిస్తున్నాయి. నాకన్నా బాగా పెద్దదే వయసులో. నేనలా గమనిస్తున్నంతసేపు ఆమె ఏం మాట్లాడలేదు. బహుశా నా చూపులు ఆమెలో సంకోచాన్ని పెంచాయేమో. ఆమె కూతురు అల్లుడు మా అవుట్ హౌస్ లో అద్దెకుంటారు. అతనికి జూట్ మిల్లులో ఉద్యోగం. 2 పిల్లలు. అంతా 2 గదుల్లో సర్దుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం అనారోగ్య కారణంగా ఈమె వాళ్ళింటికొచ్చింది. అలా రావడం వాళ్ళకి ఇష్టం లేదని వాళ్ళ ప్రవర్తన వల్ల నాకు తెలిసింది. ఆమె కూడా ఈ విషయం తెలిసినట్టే దూరంగా మసులుతోంది. అతని ఇంట్లో ఉన్నప్పుడు కాంపౌండ్లో తిరుగుతుంది. మరీ ఎండగా ఉంటే కారు షెడ్లో వెళ్లి కూర్చుంటుంది. మొదట్లో మొక్కలకి కుదుళ్లు చేసి నీళ్లు పెట్టేది. నా భార్య ఒప్పుకోలేదు. అన్నీ వేలు పోసి కొన్న ఫారిన్ ప్లాంట్స్, ఆమెకేం తెలుస్తుంది వాటి పెంపకం అంది. తను మొదటి నుంచి సిటీలో పుట్టి పెరిగింది. మొక్కల గురించి అసలు ఏమీ తెలియదు. కానీ పెంచాలని సరదా. తెలియదు కాబట్టి ట్రైన్డ్ మాలి మీద ఆధారపడుతుంది. రిస్క్ ఎందుకన్న భయం. అందుకే ఆమెని ముట్టుకోనివ్వలేదు. మనుషులు చేత్తో పనులు చేసుకుంటూ బతుకుతున్నప్పటి రోజుల్లో అందరూ తలో పని చేసుకుంటూ ఇంత తిండి తినగలిగేవారు. యంత్ర సహాయం వచ్చాక అన్ని పనులు ఒకళ్లే చేసుకోగలుగుతున్నారు. కొందరికి పని లేకుండా అయింది. అంటే వాళ్ళ అవకాశాలు కబ్జా చేయబడ్డాయి. పనులు లేవని వాళ్ళ అవసరాలు ఆగలేదు. కడుపులో ఆకలి పుడుతూనే ఉంది. అది తీరే దారే లేదు. ఆ దారి లేకే ఈమె కూతురు దగ్గరికి వచ్చింది. ఏమిటమ్మా? మరోసారి అడిగాను. మీరు అమెరికా వెళ్ళొస్తుంటారు కదా అడిగింది. తలూపాను. నా 2 కొడుకులు అక్కడుంటారు. కూతురిది ముంబై. ఇవన్నీ నాకు సంబంధించిన వివరాలు. ఈమె అమెరికా విషయం ఎందుకు అడిగినట్టు? నా సందేహం వెంటనే తీరింది. మా అబ్బాయి రాజోలు శ్రీనివాసులు. వాడు అక్కడే ఉంటాడు అంది. నేను షాక్ అయ్యాను. కంటి రెప్ప వేయటం, శ్వాస తీసుకోవడం లాంటి అసంకల్పిత చర్యల్ని కూడా మర్చిపోయాను. మీరెప్పుడైనా వాణ్ణి చూశారా? ఎక్కడైనా కనిపించాడా? నల్లగా చెయ్యెత్తు మనిషి, సన్నగా ఉండేవాడు. అక్కడికి వెళ్ళాక లావయ్యాడేమో అంది. కొడుకు అమెరికాలో ఉండగా ఈమెకేమిటి దురవస్థ? అతనికి సంపాదన లేదేమో, ఇంకా స్థిరపడలేదేమో అనుకున్నాను. 4 ఏళ్లైంది వాడక్కడికి వెళ్ళి. ఒక్క మాట కూడా రాలేదు. ఎందరితోనో కబురు పెట్టాను. కన్న తల్లిని తోబుట్టుని మర్చిపోయాడు వాడు. ఆమె కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. అతను అమెరికాలో ఉండగా మీరేంటమ్మా ఇక్కడిలా? అతి ప్రయత్నం మీద అడిగాను. నా పెద్ద కొడుకు అప్పుడింత ఇప్పుడింత చొప్పున 20 లక్షలు పంపించాడు. చిన్నవాడు ఏకమొత్తంగానే పంపాడు. ఇల్లు కారు కొనుక్కున్నాం. నాకు పెన్షన్ ఉంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అలాగే ఉన్నాయి. వాడలేదు. ఆ అవసరం రాలేదు. కూతురుది మంచి ఉద్యోగం. ప్రేమ వివాహం. మతాంతరం చేసుకుంది. కొంత బాధనిపించినా ఎదిగిన పిల్లల స్వేచ్ఛని మనం అరికట్టలేమని వదిలేశాం. మేమే మనసు సరిపెట్టుకుని రాజీ పడ్డాం. అందుకు పశ్చాత్తాపపడే అవసరం ఎప్పుడూ రాలేదు. భార్యాభర్తలిద్దరూ ఒకరి కోసం ఒకరన్నట్టు బతుకుతారు. హెచ్చు తగ్గులు అరమరికలు లేవు. అతని తల్లిదండ్రుల్ని మమ్మల్ని ఒకేలా చూస్తారు. ఉద్యోగం లేదా అమ్మా? ఆలోచనల్లోంచి బయటపడి మళ్ళీ నేనే అడిగాను. ఏడాదికి 60-70 వేలు వస్తుందట. డాలర్లేమో. వాణ్ణి కలిసిన వాళ్ళు చెప్పారు. ఆమె చీర కొంగులో మొహం దాచుకుంది. ఏడుస్తోందని గ్రహించాను. కొద్దిసేపు గడిచాక సర్దుకుంది. తన కుటుంబ పరిస్థితులు చెప్పుకొచ్చింది. మొదట్లో మాది కలిగిన కుటుంబమే బాబుగారు. 40 ఎకరాల మెట్ట, 10 ఎకరాల తరి ఉండేవి. నా భర్త వాళ్ళు 5 అన్నదమ్ములు.
చాలా కాలం దాకా కలిసే ఉన్నాం. కలిసి ఉన్నప్పుడు అందరం బాగానే ఉన్నాం. జొన్నలు తినేవాళ్ళం, వరి అమ్ముకుని అవసరాలు తీర్చుకునేవాళ్ళం. మా మామగారు పోయాక వేర్లు పడ్డాం. ఇంటా బయట ఎన్నో మార్పులు. అంతా తెల్లన్నానికి అలవాటు పడ్డారు. హెచ్చులు నేర్చారు. జొన్నలు పండించినా కొనేవాళ్లు లేరు. బోర్ల కింద వ్యవసాయం. వానలు లేక బోర్లు ఎండిపోయాయి. అడుగు పొడుగు కొన్ని నీళ్లున్నా కరెంటు లేక అవి బయటికి రావు. అమ్మబోతే అడివి, కొనబోతే కొరివి. పంట మీద పంట నష్టం. అప్పులయ్యాయి, తలకు మించాయి. పత్తి వేసి భారం దించుకోవాలనుకున్నాం. పత్తి నెత్తిని మొత్తింది. మనస్సు చెదిరి ఆయన పురుగుల మందు తాగేశాడు అంది. నేను దిగ్భ్రాంతిగా విన్నాను. కుటుంబాలు చెదిరిపోయిన వార్తలు పేపర్లలో వస్తుంటాయి, చదువుతుంటాం. టీవీలో వస్తుంటాయి, చూస్తుంటాం. మనసుకి బాధ అనిపిస్తుంది, కానీ కదిలించవు. ఎందుకంటే అవి వార్తలు, ప్రాణం లేనివి. ఇప్పుడు ఈమె సజీవ ప్రతిమ. తన మనసుని, అనుభవాన్ని నా ముందు పరిచింది. నేను కదిలిపోయాను. కలిసిరాని వ్యవసాయం దేనికని అయిన కాడికి అన్నీ అమ్మి అప్పులు తీర్చాను. వీణ్ణి చదువులో పెట్టాను. తెలివైనవాడు. స్కాలర్షిప్లు వచ్చేవి. చదువుకున్నాడు. వాళ్ళ ప్రొఫెసరు అమెరికా వెళ్తూ వీణ్ణి తీసుకెళ్లాడు చెప్పింది. నేనింకా ముందు కలిగిన ఆశ్చర్యంలోంచి తదుపరి కలిగిన బాధలోంచి తేరుకోలేదు. రాజోలు శ్రీనివాసులన్న పేరు గల వ్యక్తి నాకు ఏ తెలుగు అసోసియేషన్లోనైనా తారసపడ్డాడేమో గుర్తు తెచ్చుకుందుకు ప్రయత్నించాను. అక్కడికి వెళ్ళాక మన పేర్లు మన పేర్లలో ఉండవు. మరి ఈ శ్రీనివాసులు ఏమిగా రూపాంతరం చెందాడో. పల్లెటూరు వాళ్ళం. అమ్మాయికి చిన్నప్పుడే అందొచ్చిన సంబంధం చేసేసాం. వీడి చదువు గురించి అప్పుడంత ఆలోచనలు లేవు. తనకి అన్నీ సరిగ్గా చెయ్యలేదని దానికి కోపం. అల్లుడిది మొదట్లో టెంపరీ ఉద్యోగం, ఈ మధ్యనే పర్మనెంట్ అయింది. గుట్టుగా నెట్టుకొస్తున్నారు. నేను రావడం ఇద్దరికీ ఇష్టం లేదు. నిజమే కదండి బాబుగారు. వంశోద్ధారకుండని ఉన్నది కాస్త ఊచుకు తిన్న కొడుకుండగా కూతురెందుకు చూస్తుంది? కష్టమైనా నష్టమైనా పోని 10వ 12వ పంపిస్తే వీళ్ళు సంతోషిస్తారనుకుంటే అది లేదు. అసలు ఇక్కడికి రాకనే పోదును. ఏదో ఒక పని చేసుకుంటూ మా ఊళ్ళోనే బతికేద్దాం అనుకుంటే పనులెక్కడివి బాబుగారు? మీరు కాస్త వాడికి నచ్చ చెప్పండి అంది ముక్తాయింపుగా. నాకు ఆ రాజోలు శ్రీనివాసులు అనే వ్యక్తి మీద కాస్త కోపం వచ్చింది. ఉన్నవాళ్ళు ఉంటారు, లేనివాళ్ళు ఉంటారు. ఎవరైనా తల్లి తల్లే, కొడుకు కొడుకే. బాధ్యత తప్పించుకు తిరిగితే ఎలా? నా కొడుకులిద్దరికీ ఈవేళే చెప్తాను. మీ అబ్బాయికి తెలిస్తే మా ఇంటికి మాట్లాడించమని ఆవిడికి హామీ ఇచ్చాను. వెళ్ళిపోయింది. నేను ఆ రాత్రే పిల్లలిద్దరికీ ఫోన్ చేసి చెప్పాను రాజోలు శ్రీనివాసుల విషయం. పెద్దవాడికి అతను పరిచయం అట. మీకెందుకండి గొడవలు? వాళ్ళకి మధ్యని ఎన్నైనా ఉండొచ్చు. మనం ఎందుకు తలదూర్చడం అని కోప్పడ్డాడు చిన్నవాడు. వారం రోజుల్లో జవాబు వచ్చింది. రాజోలు శ్రీనివాసులు నాతో మాట్లాడాడు. అతను మాట్లాడుతున్నాడని చెప్పగానే అతని తల్లి, అక్క వచ్చి కూర్చున్నారు. స్పీకర్ ఆన్ చేశాను. నా పెద్ద కొడుకు ముందుగానే నన్ను హెచ్చరించాడు. మీ మాట కాదనలేక అతన్ని కలిశాను. అతను కూడా అందుకే మాట్లాడడానికి ఒప్పుకున్నాడు. చెప్పింది విని వాళ్ళకి చెప్పండి, అంతేగాని సలహాలు ఇవ్వకండి. మీరు పెద్దరికం అనుకునేదానికి ఇక్కడే విలువ లేదు అని. నేనందుకు ఒప్పుకున్నాకే రాజోలు శ్రీనివాసులకి కనెక్ట్ చేశాడు. పరిచయాలు అయ్యాయి. సాధారణమైన సంభాషణ జరిగిన తర్వాత విషయంలోకి వచ్చాను. అతను తన అభిప్రాయాలని చాలా స్పష్టంగా చెప్పాడు. ఆమె నా తల్లి అంటేనే చాలా చిన్నతనంగా ఉంది. మొదటిది, ఆమె నా చదువు ఖర్చు పెట్టింది ఏమీ లేదు. అంతా ఫైనాన్షియల్ ఎయిడ్ మీదే జరిగింది. కాబట్టి ఆమెకి నేను ఏ విధంగానూ రుణపడిలేను. ఆమె క్లియర్? రెండోది, మా నాన్న చనిపోయిన నాటికి మాకు 10 ఎకరాల భూమి, ఇల్లు ఉండేవి. ఈ రోజున సెంటు భూమి కూడా మిగలలేదు. పిత్రార్జితమైన భూమిని అమ్మే హక్కు ఆవిడికి ఎవరిచ్చారు? ఆ డబ్బంతా ఏమైంది? అప్పు తీర్చానంటుంది. రైతుల రుణాలు మాఫీ చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే ఈమెకి అంత తొందరపడి అప్పులు తీర్చాల్సిన అవసరం ఏంటి? మా నాన్నకి కాంపన్సేషన్ ఇచ్చి ఉండాలి. అదేమైంది? అతను శ్వాస తీసుకోవడం కోసం ఆగాడు. నేను వినడానికి ఊపిరి బిగబట్టాను. అతను కొనసాగించాడు. ఇండియాలో ఆమె ఒక్కదానికి ఎంత ఖర్చు అవుతుంది? 500 1000, అంటే $10-20. ఆ డబ్బు కోసం నన్ను ఇక్కడ నానాయాగి చేస్తుంది. ఆ $10-20 నేను ఇక్కడి నుంచి పంపించాలా? తన డబ్బు పెట్టుకుని తను బతకలేదా? బతకలేదే అనుకుందాం. అక్కకి ఆమె పట్ల బాధ్యత లేదా? తనకి తల్లే కదా. కట్నకానుకలు ఇచ్చి పెళ్లి చేశారు కదా. అతని గొంతు తీవ్రంగా ఉంది. నేనేమి మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడలేదు. ఇక్కడ నేను బేబీ సిట్టర్కి ఇచ్చేది ఎంతో తెలియదా మీకు? ఆ పాటి సర్వీసెస్ ఆమె అక్కకి చెయ్యట్లేదా?
ఇంకా ఎక్కువే చేస్తుండొచ్చు. తన్ని కూర్చోబెట్టి అన్నీ అమర్చి చేసే వ్యక్తికి ఇంత అన్నం పెట్టలేదా తను? అంటే నేను ఇక్కడేవో డాలర్లు పోగు చేసుకుని ఉన్నాననే కదా. ఐఎమ్ సారీ సార్, నేను వాళ్ళకి ఏ డబ్బు పంపలేను. నా దగ్గర ఉన్నా ఇవ్వాలని లేదు. ఇది అమెరికా, ఇక్కడ అలా ఎవరూ ఇవ్వరు. ఐఎమ్ ఫీలింగ్ ఇన్సెక్యూర్. ఇల్లు లేదు, నాకు స్థిరమైన ఉద్యోగం లేదు, భవిష్యత్ ఏమిటో తెలీదు. అక్కడేవో కొన్ని ఆస్తులు ఉన్నాయంటే అదో ధైర్యం, అది లేదు. పరాయి దేశంలో బతుకుతున్నాను. నాకు భార్య పిల్లలున్నారు, వాళ్ళ బాధ్యతలున్నాయి అన్నాడు. అతని తల్లి నిశ్శబ్దంగానూ ఆశ్చర్యంగానూ వింది. అతని అక్క అలా విని ఊరుకోలేకపోయింది. పిల్లల కోసం బేబీ సిట్టర్ని, నా కోసం హౌస్ కీపర్ని పెట్టుకుని చేయించుకుని తీరిగ్గా కూర్చుని తినేంత స్తోమతి గాని, మరో మనిషిని కూర్చోబెట్టి పోషించే శక్తి గాని లేవు నాకు. నాదే పరాధీనపు బతుకు. అమ్మకి ఆశ్రయం ఎక్కడివ్వగలను? బావ ఒప్పుకోరు. ఎదగడానికి నీకిచ్చిన అవకాశాలు నాకివ్వలేదు. తెలిసి తెలియని వయసులో దొరికిన సంబంధం ఏదో చేసేశారు. బావ తప్ప నాకు మరో ఆధారం లేదు. ఆయన పెట్టే తిండి తింటూ ఆయన బతకమన్నట్టు బతుకుతున్నాను. అమ్మ పొలంలో నాకు వాటా ఉంది కాబట్టి నీకు లెక్కలేనివన్నీ నాకు లెక్కే. నువ్వే చెప్పు, ఏం చేయమంటావు అంది. అది ఆవిడ ఆలోచించుకోవాలి, నేనేమీ చెయ్యలేను. నాకు మరోసారి ఫోన్ చెయ్యొద్దు. మీతో కాంటాక్ట్స్కి నా భార్య ఒప్పుకోదు. ఐఎమ్ సారీ. అతను పెట్టేశాడు. నేను దిగ్భ్రాంతుడయ్యాను. ఎంత నిర్దయుడి కొడుకు! తల్లికి పిడికెడు అన్నానికి ఇంత చర్చ తర్వాత కూడా కాదన్న వ్యక్తి. ఇల్లు గడవడం కోసం ఆయన చేసిన అప్పులు తీర్చడం నా బాధ్యత అనుకున్నాను గాని తప్పనుకోలేదు. ఆయన ఎప్పుడో ప్రభుత్వం ఏదో చేస్తానంటే అప్పటిదాకా అప్పులు ఇచ్చిన వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తారు. అయ్యా, అప్పులు తీర్చని ఇంట్లో ఆడామని వడ్డీలకు ఇచ్చిన వాళ్ళు ఎంత మాటలంటారో, ఎలాంటి మాటలంటారో, దేనికి పిలుస్తారో మీ ఇళ్లలో తెలీదు. వాటిని భరించడం రక్త మాంసాలున్న వాళ్ళు ఎవరికి సాధ్యం కాదు. నాతో అని కూతురితో అదలా ఉంచి మనిషి చచ్చిపోయేదాకా చూసి అప్పుడిచ్చే సాయం కోసం ఎదురు చూసేంత కిరాతకురాలుగా కనిపిస్తున్నానంటే నేను అంది అతని తల్లి. అయినా నాకు తప్పేనమ్మా. కొడుకు జీవితం, కూతురిల్లు ఈ రెండూ కూడా మనవి కాదని తెలుసుకోలేకపోయాను. మనకి అందులో ఆశ్రయం దొరకదు. 60 ఏళ్ళో 70 ఏళ్ళో బతకాల్సిన అవసరం ఉన్న మనిషి తన గురించి తను కాక ఇంకెవరో ఆలోచిస్తారనుకోవడం పొరపాటు అంది తనే మళ్ళీ. వాళ్లలో వాళ్ళు మాట్లాడుకుంటూ తల్లి కూతుళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. బాగానే ఉంది గొడవ. ఎవరూ చూడకపోతే ఈ ముసలమ్మ ఎలా బతుకుతుందట అంది నా భార్య. ఒకటి చెప్పు, కన్న తల్లికి తిండి పెట్టని వాడొకడుండగా మన పిల్లలు మనకి ఇంతంత డబ్బెందుకు పంపిస్తున్నారంటావు అడిగాను. మనకి తిండి అవసరాలు తీరుతున్నాయి కాబట్టి అదో పెట్టుబడిలా వాళ్ళు పంపిస్తున్నారు. మీరు ఖర్చు పెట్టడం మొదలు పెట్టండి, వాళ్ళు లెక్కలు అడుగుతారు తన జవాబు. నా గుండెల్లో ఎక్కడో వాడిగా దిగబడ్డాయి ఆ మాటలు. నిర్విణ్ణున్నై చూశాను. ఆ రాత్రి మా అవుట్ హౌస్ లో బాగా గొడవైంది. జరిగిన విషయం తెలిసి రాజోలు శ్రీనివాసుని అక్కని ఆమె భర్త బాగా తిట్టాడు. ఆమె ఉక్రోషంలో తల్లిని తిట్టింది. ముసలామె ఏడుస్తూ యువతలకు వచ్చింది. రాత్రంతా ఏడుస్తూనే ఉందనుకుంటా. ఓ మధ్యరాత్రి వేళ ఎందుకో మెలకు వచ్చి కిటికీ తెరలు తప్పించి చూస్తే మా వరండాలో చీర కొంగు కప్పుకుని ముడుచుకుని పడుకుని ఉందామె. అక్కడ అమెరికాలో రాజోల్ శ్రీనివాసులు టీ ఖర్చుపాటు చెయ్యదు ఆవిడ జీవిక. అయినా అతను ఖర్చు పెట్టలేకపోతున్నాడు. ఇక్కడ కూతుర్ని కూర్చోబెట్టి పనంతా చేస్తోంది. కూతురికి కావలసింది అది కాదు, తను సుఖపడే మార్గం కాదు. ఆ పటి కష్టం ఆమె పడగలదు. కొంత ఖర్చు తగ్గే మార్గం. ఆమె భర్త బావమరిది పట్టించుకోవట్లేదే నిస్సహాయతలోంచి పుట్టుకొచ్చిన ఉక్రోషంతో ఉడికిపోతున్నాడు. ఒక పరిస్థితి. మనిషి ఒంట్లో శక్తి ఉంటుంది, చెయ్యడానికి పని ఉండదు. ప్రకృతి మొత్తాన్ని తన అధీనంలోకి తెచ్చుకున్న ఈ సమాజం మనిషి జీవికకి ఎలాంటి హామీ ఇవ్వదు. వృద్ధుల్ని చూసుకోవాలని చట్టాలున్నాయి. కొడుకు అందనంత దూరంలో ఉన్నాడు. అతన్ని దాని పరిధిలోకి లాక్కొచ్చే శక్తి ఈమెకుందా? అసలు ఎందుకని ఈ కుటుంబ సంబంధాలు ఇలా మారిపోతున్నాయి? పిల్లలకి తల్లిదండ్రులు, తల్లిదండ్రులకి పిల్లలు ఏమీ చేసుకోలేని పరిస్థితి ఏమిటి? రాజోలు శ్రీనివాసుడు తండ్రి ఆత్మహత్య చేసుకోకుండా ఉంచగలిగే పరిస్థితులు ఎందుకు లేవు? ఆయన నిస్సహాయతని అర్థం చేసుకుని తల్లి చర్యని క్షమించగలిగే విచక్షణ ఇంత చదివిన ఆ యువకుడిలో ఎందుకు లోపించింది? నిస్సహాయరాలైన తల్లికి ఆశ్రయం ఇవ్వలేనంత పరాధీనురాలిగా రాజోలు శ్రీనివాసుని అక్కని మార్చిన ఈ వివాహ వ్యవస్థ అంతిమ రూపం ఎలా ఉంటుంది? ఆమెకి ఏదైనా చెయ్యగలనా అని ఆలోచించాను. కొంత డబ్బు ఇవ్వడం తప్పించి ఇంకేమి చెయ్యలేనని అర్థమైంది. అలా ఎంతకాలం?
ఎటూ తోచలేదు. కాస్త డబ్బు కట్టి ఏదైనా ఓల్డేజ్ హోమ్లో చేర్పించాలని నిర్ణయించుకున్నాను. అలా నిర్ణయించుకున్నాక నాకు నిద్ర పట్టింది. ఆమె మరిది విడో పెన్షను ఓల్డేజ్ పెన్షను రాకుండా చేసేట. కొడుకు అమెరికాలో ఉన్నాడని చెప్పి, అది రాజోలు శ్రీనివాసులి సలహా మీద. ఆ విషయం నాకు తర్వాత